వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాట్లాపూర్ గ్రామంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో డ్రోన్ కెమెరాలు ఎగరడం కలకలం రేపింది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి అధికారులు రహస్యంగా సర్వే నిర్వహిస్తున్నారనే సమాచారం గ్రామస్తుల్లో ఆందోళన కలిగించింది. మిత్రులారా, ఇదే కాలాపూర్ గ్రామంలోని యువకుడు ఈ మధ్యన సోషల్ మీడియాలోని తన గ్రామం కోసం అర్నిషల్ కష్టపడుతున్నటువంటి తమ్ముంది ఇన్స్టాగ్రామ్ కేకేఆర్ వాయిస్ అప్ అని కూడా ఉంటుంది. తమ్ముడు గ్రామం కోసం చాలా యాక్టివిటీస్గా ఈ గ్రామంలో ప్రజలను మోటివేట్ చేస్తూ తమ్ముని గురించి కూడా తమ్ముని అభిప్రాయం కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ ఏముంది, ఇక్కడ ఏ ప్రాబ్లం జరుగుతుంది, ఇక్కడ వీళ్ళ గ్రామం పైన ఏ విధంగా కుట్ర పట్టింది రాజకీయ నాయకులు అనేది తమ్మునికి టోటల్గా అప్డేట్ ఉందని కూడా మనకు తెలిసిన విషయమే. ఒకసారి తమ్ముని అడిగా మనం తెలుసుకుందాం. తమ్ముడు చెప్పండి. ఇక్కడ మా దగ్గర 1200 ఎకరాల వ్యవసాయ భూమి పోతుందని మొత్తం అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు సర్వే చేసుకోవడానికి కూడా రానికి భయపడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నైట్ టైం డ్రోన్స్ తిరుగుతున్నాయి మా దగ్గర. 10 నుంచి 15 డ్రోన్లు, నైట్ 12 అయితే చాలు, ఊరు చుట్టుముట్టు 12 డ్రోన్లు తిరుగుతున్నాయి. 10-12 డ్రోన్లు అంటే పొద్దుగాల వచ్చి సర్వే చేసుకునేంత ధైర్యం కూడా లేనప్పుడు ఎందుకు ఆ దొంగ పని చేయడం? ఇదేమైనా సుఖమైన పని అయితే కాదు కదా. ధర్మంగా న్యాయంగా పనిచేస్తాడు అయితే పొద్దుగాలనే న్యాయంగా వచ్చి అందరి ముంగల ఊర్లో అందరు ఉన్నప్పుడు నోటీసులు అదే సర్వే అనేది చేసుకోవాలి. నైట్ టైం డ్రోన్లు పెట్టి సర్వే చేసేంత దౌర్భాగ్యం ఎందుకు ఈ ప్రభుత్వానికి? అంత చిల్లర పనులు చేయాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు నైట్ డ్రోన్లు వచ్చిన విజువల్స్ కనిపించిన ప్రతి ఒక్క విజువల్ ఉన్నది నా దగ్గర, వీడియోతో సహా ఉంది. మా ఊరు జనాలు ఒక్కొక్కరు నైట్ మిద్దెల మీద వండుకున్న వాళ్ళు మీద నుంచి ఇట్లా డ్రోన్లు పోతుంటే ఇవేంది నా నాయన టెర్రరిస్ట్ అటాక్ ఏమైనా జరుగుతుందా, లేకపోతే మన దేశం మీద కూడా ఏమైనా యుద్ధం జరుగుతుందా అని భయపడి రాత్రి అందరూ ఉరికొచ్చి 20-30 మంది చేనులకు వాడు ఉరికినాం. చేనుల వాడు ఉరికి ఎవరు ఆ డ్రోన్ నడిపెట్టి ఎవడని చూస్తే మెల్లగా అబ్జర్వ్ చేసి చూస్తే అప్పుడు అర్థమైంది, అరే నాయన మా ద్వారా భూములు సర్వే చేసుకుంటుండ్రు రాత్రి, అందుకేనేమో ఆ డ్రోన్లు తిరుగుతున్నాయని. అప్పుడు తర్వాత నిమ్మలమై అమ్మ ఎట్లా చేసేది అన్యాయం పని చేస్తాడు, చేసేది పగలో రాత్రో చేసుకుంటున్నా అని చెప్పి మేము కూడా ఊకున్నాం. తమ్ముడు, అయితే మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం వాస్తవానికి చాలా మంది పేదలకు, అంటే ఒక రైతు ఆవేదన ఇంకొక రైతుకే తెలుస్తుంది కాబట్టి చాలా మంది బాధపడుతుండ్రు. ఇంకొంతమంది కూడా చాలా ఈ భూసేకరణకు అనుకూలంగా కూడా కొంతమంది ఉన్నారని కూడా అన్నారు. అలాంటి వాళ్ళకు నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు? సిగ్గుపడమని చెప్తా వాళ్ళని. ఫస్ట్ తాతలు సంపాదించిన ఆస్తులు పోతే ఇంకా బతకనికి బతుకుదేరు ఏముంటుంది జనాలకి? ఎప్పటి నుంచో ముత్తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తి ఇప్పుడు ఎవరో వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ అని ఆ పార్క్ అని మా జనాలకు అవసరం లేని అన్నీ తీసుకొచ్చి పెడితే ఇవాళ 10 లక్షలు 12 లక్షలు వస్తే ఈ 10 రోజులు ఆనందంగా ఉంటారేమో, కానీ ఎల్లకాలం ముందొచ్చే తరాలు అందరూ ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళకి ఆలోచన ఉండాలి. అది ఆలోచన చేసుకొని వాళ్ళందరూ ముందుకు వాళ్ళు సర్దిరి చెప్పుకొని తర్వాత నా పిల్లలు ఏమవుతారు, మా భవిష్యత్తు ఏమవుతుంది, ఇవాళ భూములు పోతే రేపు నాటికి పైసలతో మాకేం రాదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 10 లక్షలతో నువ్వు తెలంగాణ మొత్తం లేడమైనా ఇక్కడ భూమి రాదు. ఆ పైసల ఆశ చూడకుండా, పైసల కోసం కొట్లాడకుండా భూముల కోసం కొట్లాడండి, భూముల కోసం ఆలోచన చేయడాన్ని మనస్ఫూర్తి అందరూ తెలియజేస్తారు. తమ్ముడు, ఇప్పుడు ఇక్కడ ఈ కంపెనీలు పడితే, ఇండస్ట్రియల్ పార్కులు పడితే మీ గ్రామం ఈ ప్రాంతమే అభివృద్ధి చెందుతుందని కూడా మొన్న ఎమ్మెల్యే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆ విషయం పైన నువ్వేం మాట్లాడుతావు? ఏం అభివృద్ధి అన్న? ఇది వ్యవసాయాన్ని మించిన అభివృద్ధి ఏమన్నా? మా ల్యాండ్ ఇప్పుడు కావాలంటే ఎవరెవరైతే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని చూస్తున్నారో ఒక్కసారి వచ్చి సాయిల్ టెస్ట్ చేసుకోమని చెప్పండి. తెలంగాణ మొత్తంలో రిచెస్ట్ మినరల్ అండ్ ప్రోటీన్ ఏదైనా ల్యాండ్లలో ఉన్నాయనుకో, తెలంగాణ మొత్తంలో మా డిస్టిక్లో మా దగ్గరనే మంచి మంచి పంటలు పండుతాయి, సూపర్ పంటలు పండుతాయి. 6 నెలల పంటల మీద ఎక్సలెంట్ పంటలు తీస్తారు. పత్తి కానీ, మొక్కజొన్న కానీ, ఇంకే పంట కానీ అవుట్ స్టాండింగ్ మా దగ్గర వచ్చినంత బాగా ఎక్కడ పంటలే రావు. వేరే రాగడి భూములు ఉన్నాయి, బీడి భూములు ఉన్నాయి, ఆర్డర్ వేసుకొని ఇండస్ట్రియల్ పార్కులు ఇంత మంచి నల్ల బంగారం దగ్గర మా దగ్గర మా ఊర్లో ముద్దుగా నల్ల బంగారం అని తీసుకుంటాం, నల్లరేగడి భూమిని. అట్లాంటి నల్ల బంగారం చోటు వచ్చి ఇట్లాంటి ఇండస్ట్రియల్ పార్కులు పెడితే వ్యవసాయానికి కూడా ఇది ఒక దెబ్బ అనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వ్యవసాయాన్ని మించిన అభివృద్ధి అనేది లేదు. నెక్స్ట్ 10 years మనం ఏమైనా గోడలు బుక్కి తింటామా? నా ఇండస్ట్రీలు ఉంటే గోడలు గీక్కొని తింటామా? వ్యవసాయం పడితే ఆడ పంటలు ఉంటాయి, చేను పంటలు తింటారు, 10 మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇండస్ట్రియల్ పార్కులతోని యూపీఓలకి బీఆర్ఓలకు తప్ప మా లోకల్ జనాలకు ఎట్లాంటి అప్డేట్ ఉండదు, ఎట్లాంటి అసలు డెవలప్మెంట్ అనేది ఉండదు ఖచ్చితంగా, ఏదైతే చెప్పగలుగుతాం మేము.
నా పేరు నరేష్. కార్లాపూర్ గ్రామం మాది, పరిమళ, వికారాబాద్ డిస్టిక్. భూసేకరణ విషయంలో మా మా పట్టా ల్యాండ్ 5 ఎకరాల భూమి పోతుంది. నేను హ్యాండిక్యాప్డ్, చేసుకోవడానికి బతకడానికి కూడా ఆ భూమి పోతే చేసుకోవడానికి బతకడానికి కూడా కనీసం మేము చనిపోతే పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా పోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూసేకరణ రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎటువంటి ఆధారం లేకుండా బతుకున్నాం కాబట్టి నేను డిగ్రీ చేశాను. హ్యాండిక్యాప్డ్ ఎలా బతకాలని అర్థం కాక ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూమి మాగాలని కోరుతున్నాను.